హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజైతే మార్నింగ్ తొందరగా లేచినాము. బ్రష్ చేసుకుంటూ బయట మాకు ఒక కుక్క వచ్చింది కదా, గేట్ కాడ అయితే అరుస్తూ ఉంది. అయితే వాకింగ్ చేసుకుంటూ దాన్ని చూస్తున్నాం, బ్రష్ చేసుకుంటూ. మా వారైతే బట్టలు ఇస్త్రీ చేసుకొని తీసుకొచ్చింది పిల్లల స్కూల్ యూనిఫామ్స్ అనమాట. ఇంక ఇక్కడైతే పొంగనాలు చేస్తున్నా. ఈరోజు ఐరన్ తవా ఉంటుంది కదా, ఆ తవాతోనే చేస్తున్నా. ఇది మేమైతే మా ఊర్లో జాతరలో తీసుకున్నాము, అక్కడ చాలా బాగుంటాయి. ఆ జాతరలో తెచ్చిన చాలా అంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నాన్ స్టిక్ దానికంటే దీని మీద చాలా బాగుంటుంది, వేడిగా తింటుంటే. ఇక్కడైతే ఇంకా ఆనియన్స్ వేసి పొంగనాలు చేసి ఇస్తున్నా పిల్లలకైతే. ఈరోజు పాలులో చాక్లెట్ కలిపించి ఇస్తున్నాను అనమాట. పొంగనాలకి అయితే చట్నీ, పల్లి చట్నీ చేస్తున్నా. ఇక్కడ పొంగనాల కింద అయితే మార్నింగ్ అయితే రుబ్బి పెట్టింటి అనమాట, నైట్ రుబ్బి పెట్టింటి. మార్నింగ్ అయితే ఇంకా ఫ్రిడ్జ్లోకి నుంచి బయట తీసి పెట్టినా నేను. చాలా సౌండ్ వస్తుంది ఇక్కడైతే. ఇంకా పొంగనాలు అయితే వేసి వాళ్ళ టిఫిన్ బాక్స్ కోసం అని అయితే ఫాస్ట్గా చేస్తున్నాం. మార్నింగ్ అయితే కొంచెం తొందర లేచినాం కదా అని కొంచెం వాకింగ్ చేసుకుంటూ బ్రష్ చేసుకుంటూ బయట తిరుగుతున్నాం మేము, మా పిల్లలు అయితే. ఇంకా కొంచెం తొందర లేస్తే అలా చేస్తాం, లేదంటే ఇంకా లేట్ అయిందంటే ఫాస్ట్గా పనులు స్టార్ట్ చేస్తాం. ఈరోజు అయితే ఇంకా మేము కూడా టీ పెట్టేసుకున్నాం, బ్రష్ చేసేసుకొని. ఇంకా పిల్లలకైతే బాక్స్ కట్టేస్తే పాపకి తినేసి పోతే బాబుకైతే బాక్స్ కట్టిస్తాను అనమాట. ఇంకా వాళ్ళకైతే ఎగ్జామ్స్ దగ్గరలో వచ్చినాయి కదా, ఇంకా టెన్షన్ కూడా ఎక్కువ అయిపోయింది. పాపం పిల్లలకి తిండి కూడా సరిగా తింటలేరు. ఏదైనా పంపించినా రిటర్న్ వస్తూ ఉంది పిల్లల కోసం, టిఫిన్ పంపిస్తే కూడా. ఇంకా ఇక్కడ మేమైతే టీ పోసేసుకున్నాం అనమాట. టీ చేసేసుకొని టీ తాగేసినాం అనుకో పని అయిపోతుంది ఒకటి. ఇంక ఇక్కడ పొంగనాలు అయితే వేడిగా అయితే పిల్లలకైతే కట్టిస్తే చూడండి ఎంత బాగా పొంగిందో అసలు. ఇంత కూడా అత్తుకోవట్లేదు అనమాట, ఇంత మంచిగా ఉంది తవ అయితే. కొంచెం ఏమంటే దీన్ని మనము కడిగిన తర్వాత ఆయిల్ రుద్ది ఒక దాంట్లో వేసి మంచిగా మూత పెట్టుకొని మంచిగా పెట్టుకున్నాం అనుకో, చాలా రోజుల వరకు మంచిగా ఉంటుంది, జంగు రాకుండా ఉంటుంది అనమాట. నేను ఎట్లనే చేస్తాను, కడిగిన తర్వాత దీన్ని తోమిన తర్వాత కొంచెం ఆయిల్ అంటించి ఒక దగ్గర మంచిగా కవర్లు వేసి పెడతాను అనమాట, జంగు రాకుండా. మళ్ళీ ఏదన్నా ఇది కాకుండా సిల్మ్ అంటారా ఏమంటారు కదా, మేమైతే జంగ్ అంటాం దాన్ని, నాకు అంత తెలియదు అది. సిల్మ్ అంటారు, సిల్మ్ రాకుండా చేస్తుంది అనమాట. ఇట్లా ఆయిల్ మనం కడిగేసి ఆయిల్ రుద్ది తుడిచి ఆయిల్ రుద్ది పెట్టినాం అనుకో చాలా రోజులు మళ్ళీ మనం యూజ్ చేసుకునేటప్పుడు కూడా ఇట్లా క్లాత్తో తుడిచి మనం యూజ్ చేసుకోవచ్చు. అప్పుడు కూడా మళ్ళీ అతుక్కోకుండా ఇలా వస్తాయి అనమాట ఇవి పొంగనాలు. ఇక్కడైతే అయిపోయింది, టిఫిన్ బాక్స్ అయితే కట్టినా. మా బాబాయ్ అయితే పోతుండు. చూడండి మా వారి దగ్గర ఎట్లా చేస్తుంది ఆ కుక్క. అసలు ఆడుకుంటుంది, కొంచెం కూడా అసలు వినదు మాట. ఇంకేం చేస్తే మా బాబాయ్ అయితే పోతున్నాడు ఇంకా అని బాయ్ చెప్తుంటే అది కూడా ఎంట ఉరుకుతూ ఉందని నేను ఇక్కడ పిలుస్తున్నాను అనమాట దాన్ని. అది ఇంకా అన్నం పెట్టమని నన్ను ఇట్లానే కాలుతో అంటుంది. వీడియో కానీ వస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి. బాయ్ ఫ్రెండ్స్.